ఆయన స్పృహలోకి రాగానే మహానంది గారి గురించి లేనిపోనివన్నీ మీ దగ్గర చెప్పినా చెప్తాడు. అవన్నీ మీరు నమ్మేసి స్టేట్మెంట్ రాసుకోకండి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో నిర్ధారణ చేసుకొని అప్పుడు స్టేట్మెంట్ తీసుకోండి. అవును, మీ అమ్మగారికి రూపా విషయం చెప్తానన్నారు, చెప్పారా? చెప్పాను, కానీ ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. మళ్ళీ సమస్య ఏంటది? ఆ రూప తన ఫ్యామిలీ మమ్మల్ని చాలా అవమానపరిచారు. అందుకే మేము చాలా బాధపడ్డాం. ముఖ్యంగా మా అమ్మ చాలా బాధపడింది. కాబట్టి వాళ్ళొచ్చి అమ్మని క్షమించమని అడిగితేనే గాని తని పెళ్లికి ఒప్పుకోను అంది. ఓరి భగవంతుడా, మళ్ళీ ఇదొక చిక్కొచ్చి పడిందా?